నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు రాజనీతి. ఒకనాడు యశవంత దేశపు రాజుగారు కొలువు తీరి ఉండగా రాజభటులు ఒక బలిష్ఠుడైన యువకుణ్ణి పెడరెక్కలు విరిచి కట్టి రాజుగారి సమక్షానికి తెచ్చి నిలబెట్టారు. ఆ యువకుడు వెనకాలే పెద్దగా దుఃఖిస్తూ ఒక యువతి వచ్చింది. రాజుగారు భటులతో, ఎవడి మనిషి, ఎందుకు ఇతన్ని బంధించి తెచ్చారో, ఆ స్త్రీ ఎందుకలా ఏడుస్తున్నది అన్నాడు. ఆ ప్రశ్నలకు ఏడ్చే యువతి ఇలా సమాధానం చెప్పింది. మహారాజా, వీడు మానవత్వం లేని రాక్షసుడు, హంతకుడు. నా తల్లిని నిష్కారణంగా చంపేశాడు. నిన్న రాత్రి వర్షం కురుస్తున్న సమయంలో వీడు తడుస్తూ మా ఇంటి పక్కగా వెళుతూ ఉండడం చూసి మా అమ్మ జాలిపడి వాడిని లోపలికి రమ్మని మా ఇంటి ముందు వసారాలో కూర్చోమన్నది. వాడు ఈ దేశంవాడు కాదని, నగరంలో బంధువులు కానీ ఎరిగిన వాళ్ళు కానీ లేరని తెలిసి మా అమ్మ వీడికి నిన్న రాత్రి కడుపు నిండా తిండి పెట్టి పడుకునేటందుకు మంచం ఇచ్చి అతిథిలాగా సత్కరించింది. మా అమ్మకు ఉబ్బసం జబ్బున్నది. వాన వల్ల అది జాస్తి అయి ఆవిడ కళ్ళున దగ్గనారంభించింది. తన నిద్రకు ఆవిడ దగ్గు భంగం కలిగిస్తున్నదని వీడు మా అమ్మ పైన మండిపడుతూ ఆమెను నానా తిట్లు తిడుతూ తన కత్తి తీసి ఆమె మెడ తెగ నరికేశాడు. నేను మతిపోయి కేకలు పెట్టేసరికి ఇరుగు పొరుగు జనం వచ్చి వీడిని పట్టుకుని భటులకు అప్పగించి ఇచ్చారు. ఈ మాట చెప్పి ఆ యువతి మళ్లీ దుఃఖంతో కుళ్ళి ఏడవసాగింది. రాజుగారు వాడికేసి నిప్పులు కక్కుతూ, ఏమిరా నీచురా, నీకు అన్నం పెట్టిన మనిషిని అంత స్వల్ప కారణానికి చంపుతావా అన్నాడు. హంతకుడిలో పశ్చాత్తాపం కానీ భయం కానీ రాజుగారంటే లక్ష్యం కానీ ఏమీ కనిపించలేదు. ముసలముండా తినడానికి ఇంత రొట్టె ఇస్తే మట్టుకు నన్ను నిద్రపోనివ్వకుండా అదే దగ్గటమా? అప్పటికి 2 సార్లు చెప్పి చూశాను, నా నిద్ర చెడగొట్టుతున్నావు, దగ్గకు అని. వినక ఒకటే తీరుని దగ్గింది. నాకు ఒళ్ళు మంటి చంపేశాను. ఆ తరువాత సుఖంగా నిద్రపోయాను అన్నాడు వాడు. వాడు చేసిన హత్య కన్నా కూడా వాడి నిర్లక్ష్యం సభలో అందరికీ ఆగ్రహం తెప్పించింది. రాజుగారు భటులతో, వీడు మనిషి కాదు, ఒక విధమైన అడవి జంతువు. వీడిని తీసుకుపోయి వెంటనే శిరచ్ఛేదం చెయ్యండి అన్నాడు. వెంటనే మంత్రి లేచి, మహారాజా, ఒక్క మనవి, వీడిని చంపవద్దు, ప్రాణాలతో నాకు ఇచ్చేయండి అన్నాడు. ఈ మాటకు రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు. సభికులు ఆశ్చర్యపడ్డారు. మంత్రి అలా అనటంలో ఉద్దేశం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఆయన రాజనీతిలో ఆరితేరినవాడు. ఏదో తగినంత కారణం లేకుండా ఈ కోరిక కోరడం. అందుచేత రాజుగారు, మంచిది, వీడిని మీ పరం చేస్తాను. అయితే వీడు తప్పించుకుపోకుండా చూసే భారం మాత్రం మీదే అన్నాడు. మంత్రి ఆ హంతకుడి కోసం ఒక విశాలమైన ఖైదు ఏర్పాటు చేసి దానికి తగిన కాపలా పెట్టించాడు. వాడు తిండి పుష్టి గలవాడు. తిండి, వ్యాయామము ఉంటే వాడికి ఇంకేమీ అవసరం లేదు. ఈ రెండింటికి తగిన ఏర్పాట్లు చేశారు మంత్రిగారు. తల్లిని కోల్పోయిన యువతికి మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేశారు. కొద్ది మాసాలు గడిచాయి. వాడు మదించిన అడవి దున్నలాగా తయారయ్యాడు. వాడు అస్తమానము మల్ల చరుస్తూ తొడలు కొట్టుతూ కాపలా వాళ్లను కుస్తీకి రమ్మని కవ్విస్తూ ఉండేవాడు. యశ్వంత దేశానికి ఒక పొరుగు దేశంతో యుద్ధం వచ్చింది. సైనిక బలాలన్నీ అటువైపు మళ్ళాయి. ఆ సమయంలో రెండవ వైపు ఉన్న సుల్తాన్ ఒకడు వచ్చి తన సైన్యాన్ని తీసుకుని యశవంత దేశం పైకి వచ్చి కోట వెలుపల గుడారాలు వేసి విడిది చేశాడు. ఈ విధంగా రాజ్యానికి అనుకోని ఉపద్రవం వచ్చి పడింది. అప్పుడు మంత్రికి తన ఖైదీతో పని పడింది. ఆయన తన ఎత్తుగడ రాజుగారికి వివరించి దండెత్తి వచ్చిన సుల్తాన్కు ఒక ఉత్తరాన్ని రాసి దానిపైన రాజుగారి చేత ముద్ర వేయించాడు. ఆ తరువాత ఆయన తన ఆధీనంలో ఉన్న ఖైదీని పిలిపించి, మన దేశానికి ఒక సుల్తాన్ వచ్చి నగరం బయట గుడారంలో ఉన్నాడు. రాజుగారి దూతగా నువ్వు ఆ సుల్తాన్ వద్దకు వెళ్ళి ఈ ఉత్తరం ఇచ్చి సుల్తాన్ గారి సమాధానం తీసుకురావాలి. ఈ పని చేయగలవా లేక భయపడతావా అన్నాడు. నాకా భయమా అంటూ హంతకుడు మంత్రి ఇచ్చిన చీటీని తీసుకుని 2 సైనికులను వెంట పెట్టుకుని శత్రువుల గుడారం వద్దకు వెళ్ళాడు. యశవంతరాజు వద్ద నుంచి దూత వచ్చాడు అని విని సుల్తాను ఇది సంధిరాయబారమే అనుకుని తన వజీరును సేనాపతిని కూడా తన వద్దకు పిలిపించుకుని దూతను తన వద్దకు తీసుకురావచ్చును అని భటులతో చెప్పాడు. దూత యొక్క దర్పము
ధైర్యము చూసి సుల్తాను వాడొక పెద్ద రాజోద్యోగి అయి ఉంటాడు అని అనుకున్నాడు. వాడు గుడారంలో ఆసీనులై ఉన్న ముగ్గురిని చూసి, మీలో సుల్తాను ఎవరు అన్నాడు. నేనే, నీవు తెచ్చిన సందేశం ఏమిటి అన్నాడు సుల్తాను. దూత మంత్రి ఇయ్యమన్న లేఖను సుల్తాను చేతికిచ్చాడు. సుల్తాను దాన్ని విప్పి చదువుకుని కోపంతో వణికిపోయి కళ్ళ నిప్పులు రాల్చాడు. ఆ ఉత్తరం నిండా సుల్తానుకు తిట్లు, శాపనార్థాలు మాత్రమే ఉన్నాయి. సుల్తాన్ ఆ ఉత్తరాన్ని తన వజీర్కు, సేనాపతికి చూపించాడు. వారు ఆ ఉత్తరం చదివి పట్టరాని ఆగ్రహంతో దూతకేసి చూశారు. ఎంతసేపు నన్ను ఇక్కడ నిలబెడతారు? ఏమిటి మీ సమాధానం అన్నాడు దూత పళ్ళు కొరుకుతూ. నా సమాధానం ఇదిగో అంటూ సుల్తాను వాడిని కాలెత్తి తన్నాడు. వెంటనే దూత కత్తి దూసి సుల్తాను తన తెగ నరికాడు. మరుక్షణం వాడి మీదకి వెళ్ళిన వజీరు, సేనాపతుల తలలు కూడా తెగిపోయాయి. సుల్తాన్ అంగరక్షకులు హంతకుడిని చుట్టుముట్టారు. అందులో కూడా కొందరు చచ్చిపోయారు. మిగిలిన వాళ్ళు వాడిని చంపగలిగారు. కొద్ది క్షణాల లోపల సుల్తాను, వజీరు, సేనాపతి చచ్చేసరికి సేనలను నడిపించేవాడు, యుద్ధం జరిపించేవాళ్ళు లేక సుల్తాను సేన తమ దేశానికి తిరిగిపోవలసి వచ్చింది. యశవంత దేశానికి ఒక గొప్ప ప్రమాదం తప్పటమే కాక ద్రోహబుద్ధి గల ఒక పరిసర రాజు కూడా లేకుండా పోయాడు. రాజుగారు మంత్రి రాజనీతిజ్ఞతను బహిరంగంగా మెచ్చుకుని ఆయనకు అంతులేని కానుకలు అర్పించాడు. కథ సమాప్తం.